అందరికీ నమస్కారాలు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ 6ని ఇచ్చిన హామీలన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి ఇవ్వడానికి మన గత ప్రభుత్వం చాలా అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టేసి వెళ్ళిపోయింది. మరి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒకటి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఒకటి అధిమిస్తూ అన్నీ కూడా పథకాలని, ఈ సూపర్ 6 అనే పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున గతంలో 3000 ఉన్న పెన్షన్ని 4000 చేసి, అలాగే బెడ్ రెస్ట్లో 10,000 ఉన్న వాళ్ళకి 15,000 చేసి, అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 ఇచ్చి, మత్స్యకారులకు 10,000 ఉన్నది 20,000 రూపాయలు చేసి, ఆటో డ్రైవర్ 10,000 ఉన్నది 15,000 చేసి, అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి, మహిళలకి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చి, అలాగే మహిళలకి ఈ రోజున తల్లికి వందనం గతంలో అమ్మఒడి అనేసి ఇంట్లో ఒక పిల్లడికి ఇచ్చారు. మరి ఈ రోజున ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 10 మంది ఉండొచ్చు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా, ఎందుకంటే మనకు 3 పిల్లలు ముగ్గురిని చదివిస్తాం కానీ ఒకరిని చదివించేద్దాన్ని చదివించకుండా వదలం కదా. ఇప్పుడు ప్రతి పిల్లలు చదువుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానంగా నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యావంతులకు అందరూ తీర్చిదిద్దితే అందరూ కూడా ఉద్యోగాలు చేసుకొని ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారు. పేదరికం అన్నది, పేద పిల్లలు అందరూ చదువుకొని ఉద్యోగస్తులు అయితే వాళ్ళ పేదరికమే పోతుంది. ఇక్కడ మన రాష్ట్రం ఒక 20 సంవత్సరాల్లో 2047 కల్లా పేదవాడు అన్నది లేకుండా ప్రతి ఒక్క పేదవాడు ఇంట్లో 1, 2, 3 ఉద్యోగస్తులు ఉండాలి, పేదరికాన్ని నిర్మూలన చెయ్యాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ పరిపాలన జరుగుతుంది. మరి చెప్పుకోవాలంటే ఇదిగో మీకు పాంప్లెట్ కూడా వేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మనం భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖునే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని. అలాగే మనం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే అమరావతి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మూలపేట మరి పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి, రామాయపట్నం పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈరోజు మన విశాఖపట్నం మరి ఐటీ హబ్గా తీర్చిదిద్ది మరి ఎన్నో కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ రోజున ప్రభుత్వం వాళ్ళకి సహకారాన్ని అందిస్తుంది. వాళ్ళ కంపెనీలన్నీ ప్రారంభమైతే మన విశాఖపట్నం, మన పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాలు ఇక్కడ విశాఖపట్నంలో వస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్న పిల్లలు హైదరాబాదు, బెంగళూరు